పక్కాగా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. 2 గ్లాసులు పప్పు వేసుకొని 4 గ్లాసులు రవ్వ వేసుకొని ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. 2 గ్లాసులు పప్పు వచ్చేసి మార్నింగ్ నానబెట్టేసాను. ఈవినింగ్ 5:30 ఆ టైంకన్నా మిక్సీ పట్టేసి రవ్వ కూడా ఆ టైంలోనే అప్పటికప్పుడు కడిగేసేసాను. 4 గ్లాసులు గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసులు పప్పు 4 గ్లాసులు రవ్వ మిక్సీ పట్టుకోబెట్టలేదు. మార్నింగ్కి ఈ విధంగా అయ్యింది. అప్పుడు నాకు ఎంత కావాలో అంత తీసుకుని దానిలో సాల్ట్ కలుపుకొని ఈ విధంగా ఇడ్లీ వేసుకునే వాటికి రేకులకి ఆయిల్ రాసుకున్నాను. ఆయిల్ రాసుకుని ఈ విధంగా ఇడ్లీలు అయితే వేసుకుంటున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ పాత్రలో ముందుగానే వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేసాను, వేడవుతున్నాయి ఆల్రెడీ. నేను ఈ రేకుల్లో ఆయిల్ పామేసి ఇడ్లీ వేసేసి ఇవి కూడా ఇలా పెట్టేశాను. అంతే, ఒక 15 మినిట్స్ అయితే వేడివేడిగా ఇడ్లీ ఎంత స్మూత్గా వస్తాయంటే అంత స్మూత్గా వస్తాయండి. చూసారు కదా, నేను తీసే స్పూన్ వచ్చేసి వాటర్లో డిప్ చేస్తాను. వాటర్లో తడపడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది రేక్కి అంటుకోదు, స్పూన్కి అంటుకోదు. చూసారు కదా, చాలా ఈజీగా స్పాంజీలా స్మూత్గా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. మనం చెక్ చేసుకున్నప్పుడు అలా చెక్ చేసుకోవాలండి. అలా చేతికి అంటుకోకపోతే ఇడ్లీ ప్రిపేర్ అయిపోయినట్టు. అప్పుడు అలా తీసేసుకున్నాను అన్నమాట. ఈరోజు సండే కదండి, చర్చి దగ్గర తీసుకెళ్ళాను. టీ పెట్టుకొని ఇడ్లీలు వేసుకొని మార్నింగే 4కి లేసానండి. ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి మొత్తం 8 అయింది. చూసారు కదా, ఆ క్యాన్ నిండి అయితే ఇడ్లీలు వేసామండి. ఎన్ని ఇడ్లీలు వేసానో చూడండి. కొబ్బరి చట్నీ కూడా చేశాను. కొబ్బరి చట్నీకి సంబంధించిన వీడియో కూడా మీకు నేను పెడతాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదే వీడియోలో చట్నీకి సంబంధించిన వీడియో కూడా పెట్టేస్తున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10-12. అలానే పచ్చడికి కావాల్సిన పచ్చెనగపప్పు, మినపప్పు తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఈ విధంగా పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా మాడిపోయినా అవసరం లేదు, కొంచెం వేగితే చాలు, అంతే. నేను గ్యాస్ కట్టిన తర్వాత ఇప్పుడు వేసుకుంటున్నానండి జీలకర్ర 1 స్పూను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టుకుని ముక్కలు వేసేసుకున్నాను. ముందుగా కొబ్బరి ముక్కలు వేసి దానిలోనే ఏపిన పచ్చెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర అవి కూడా వేసేసాను. అలానే ఒక ఎల్లిపాయ వేసాను. అలానే కొంచెం చింతపండు వేసాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను, అంతే అండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి, అంతే. ఇది వచ్చేసింది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చి తాలింపు పెట్టేసుకోవడం అండి. పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి ఇందాక వేపుకున్నాను కదా, అదే కళాయిలో నూనె వేసేసుకొని అది వేడైన తర్వాత తాలింపులన్నీ దినుసులన్నీ వేసేసుకొని వేపేసుకోవడమే. మీ ఇష్టం అండి, తాలింపు వేసుకోవచ్చు, వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. తాలింపు వేస్తే ఏంటంటే ఇంకాస్త కొంచెం టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత బాగా మాడిపోనివ్వకండి. వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవడమే. చూసారు కదా, ఎంత బాగుందో అంతే. అలా వేసేసుకుని మొత్తం ఇంకా కలిపేసుకోవడమే చట్నీ మొత్తం.
చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.